రేవంత్ రెడ్డి మీదన దుష్ప్రచారమా? లేకపోతే వాస్తవమో తెలీదు. మంత్రుల కొట్లాటలు, అవినీతి వాటాల గొడవలు ప్ర ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చిందని, రేవంత్ చేసే రాజకీయాలతో పరిపాలన గాడి తప్పిందని ప్రజలు భావిస్తున్నారని, బీసీ రిజర్వేషన్లు అమలు చేయడంలో రేవంత్ రెడ్డి దారుణంగా విఫలమయ్యారని మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడు రేవంత్ మీద అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారం అకస్మాత్తుగా తెర మీదకొచ్చింది. రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్స్లో రాహుల్ గాంధీ పేరును లాగి పరువు తీశాడంటూ మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు అన్నటువంటి పాయింట్ని ప్రచారంలోకి తీసుకొస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు, అటు పక్కన బీజేపీ వాళ్ళు. 6 గ్యారంటీలను అమలు చేయడంలో రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ అయ్యారు. దీంతో కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అయిపోతుంది, మళ్ళీ గెలవకుండా చేశాడు, మంత్రుల కొట్లాట్ల, అవినీతి వాటాల గొడవలు ప్రభుత్వ ప్రతిష్ట దిగజార్చినవి అన్నటువంటిది ఆయన అన్నారన్నటువంటి ప్రచారం జరుగుతోంది. ఎవరయ్యా ఈ మాటలు? పోని మల్లికార్జున ఖర్గే గారు డైరెక్ట్గా అన్నారా? అట్లాంటి స్టేట్మెంట్ ఏదన్నా ఉందా? లేదా ఎవరన్నా నాయకులు లీక్గా ఇచ్చారా అంటే సౌత్ ఫస్ట్ ఎడిటర్ వాసు ఈ విషయాలు వెల్లడించారు. ఆయనతో మాట్లాడినటువంటిది అన్నటువంటిది ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నటువంటిది ఎంతవరకు వాస్తవం చూడాల్సింది.